ఛానల్. మా మమ్మీకి నేను వచ్చానండి, గోల్డ్ షాప్లో పని అయిపోయింది. సో హోల్సేల్ షాప్లో ఇక్కడ సరుకులు తీసుకున్నాను. సో నేనైతే చాలా క్వాలిటీ బాగుంది. సో ఆయన చెప్పారనమాట, నాకు గోల్డ్ తీసుకున్నాను ఇక్కడ చాలా బాగుంటాయని. నిజంగా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే, బయట షాప్ కన్నా నాకైతే బాగా నచ్చినాయి. ఇది ఒక సెట్, సో అవన్నీ ఇవి ఒక సెట్, ఇవి 2 సెట్లు. మా అమ్మమ్మకి అవి 3 సెట్లు. 3 సెట్లు. ఇది ఒక సెట్. ఇది ఒక సెట్ అమ్మమ్మకి. ఎలాగో చాలా కాలం తర్వాత వచ్చాను కదా, వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. ఏమండి ఒక్క నిమిషం. పావులండి, ఇది పావు కేజీ పావు కేజీ పావు కేజీ పావు కేజీ పావులే. ఇదొక ప్యాకెట్ కింద పార్సల్ చేయండి. బాగుంది హోల్సేల్ కొట్టు, చాలా బాగుంది. నైస్. పాతకాలం బిల్డింగ్ కూడా చేసుకుంటే నేను ప్రతిసారి హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటాను. ఎస్. ఇంకో సేమ్ అట్ ద సేమ్ టైం సేమ్ అలాగే ఇంకొకటి. ఇంకోటి అంటే అంతా మొత్తం కలిపి రాబోతారు ఇది కాదు. అంటే కవర్లో నాకు సపరేట్ చేయమంటున్నాను. బాగా 2 పావులు, 2 పావులు, అందులో 2 పావులు. ఇందులో ఇప్పుడు ఏం చెప్పండి, మీరు ఎలా చేయమంటారు? అది ఒక ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్, 2 కవర్లు. అంతే అంతే. 50 వేయాలి. ఒకటి 2 3 4 5 6 7 రకాలు. ఇది ఒక 7. అదొక కవర్, ఇదొక కవర్. సో అయిపోయింది. ఇదొక వేసుకుంటారా? ఇదొకటి. బయట చెప్పు. ఇదేంటి? లాభాలు పావు, అది మనకేనా? పావు, గిరుగులారా పావు, గిరుగులారా వాల్నట్ పావు, నవరాజ్ పావు, కిస్మిస్ పావు, అంజూర పావు, మరి అంజూర పావు, జీరు పావు. ఇప్పుడు ఎట్లా అంటే ఇది పావు కేజీ కదా, ఇది పావు కేజీ కదా, ఇది పావు. ఆ పావు కేజీ ప్యాకెట్ ఇందులో ఒకటి వేసేయండి. ఇంకా లాభాలు పావు రాస్తూ అంతే. 2 పావులు కావాలి దీంట్లో. అంతే. ఇందులో అందరూ కలగరా? ఇదంతా ఒకటి తినలేదు రావుడు. ఇంకా అంతే. అమ్మమ్మకి. అమ్మమ్మ తినలేదు. మా అమ్మమ్మకి అవి, ఇది మీ అమ్మమ్మకి, అవి మా అమ్మమ్మకి, మా తాతమ్మకి, మా అమ్మమ్మకి టోటల్లీ. ఇదేమో జాను వాళ్ళకి, అది మనకి, అది ఇప్పుడు బిల్లు నీకు. బిల్లు నాకండి. అంటే అమౌంట్ ఒకటి నుండి క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్యాకింగ్ అయిపోయింది. అన్ని తీసుకున్నాను, ఫ్రూట్స్ తీసుకోలేదండి. ఫ్రూట్స్ డిమార్ట్లో మళ్ళీ వెళ్ళాలి, కొన్ని చిన్న చిన్నవి. సో దేవుడా, బెల్లం క్వాలిటీ చాలా బాగుంది ఇక్కడ, చాలా చాలా బాగుంది క్వాలిటీ అంతా. ఓ మై గాడ్, తప్పదు, జస్ట్ హాఫ్. అందుకే ఇంటికి రాకూడదు అంటాము, కానీ వస్తే మాత్రం ఇలాంటి ఖర్చులు అయితే అయిపోయి తప్పదు. ఫ్యామిలీ అన్నిటికీ ఒకసారి. అవును, అదొక తృప్తి, అదొక ఆనందం. అవును, ఈ ఆనందం ఎంత పెట్టి ఖర్చు పెట్టినా రాదు. అండి అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ నాకు కూడా తీసుకున్నాను. చెప్పు, మాట్లాడవే. డ్రై ఫ్రూట్స్ కదా, అది
తీసుకున్నాను. ప్యాకెట్ ఎవరి వాటికి ఇచ్చేసి మాది మేము ప్యాకెట్ ఇవాళ ఇలా గడిచిపోయిందే. ఈరోజు డే అంతా ఇక్కడే గడిచిపోయింది. ఇందులో కొంచెం అటు ఇటుగా పెట్టారు కాబట్టి చూసి ఇవ్వాలి. ఒకటి ఎవరిది ఏంటనేది నాకు తెలియదు. సో నువ్వు చేస్తున్నావు కదా డైట్. One, two, three, four. సో మా ఇంట్లో వాళ్ళకి క్రిస్మస్కి నేను ఇచ్చే గిఫ్ట్ అనమాట. డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ మెట్టాలి. మా అక్క పెద్ద అక్కకి ఇచ్చేసాను. ఇది మా చిన్నక్కది. వాళ్ళిద్దరికి సేమ్ అనమాట. సో ఇది నాకు తెలిసి నేను తీసుకున్నట్టున్నాను. ఇది ఇదిగో అమ్మమ్మ అడిగింది కదా, ఇవి రెండు అమ్మమ్మ. ఇది నీకు ఇదిగో అమ్మమ్మది ఇచ్చే. నవ్వను కూడా నవ్వట్లేదప్ప. ఆ అబ్బాయి నన్ను నవ్విస్తున్నాడు అంటుంది మమ్మీ. పిన్ని చూడు, ఆ అబ్బాయి నన్ను నవ్విస్తున్నాడు అంటుంది. నేను ఎక్కువ డైట్ ఫాలో అవుతాను కదా, షేక్స్ తాగుతాను, అందుకోసం దానికోసం. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారండి. యాక్చువల్లీ ఇది మా అమ్మకి, ఇది మా అమ్మది. అమ్మమ్మ కోసం తెచ్చానండి. థ్యాంక్ యూ. ఇట్రా దగ్గరికి. పాప ఎప్పుడే ఫస్ట్ టైం ఇచ్చారు. మీ అమ్మమ్మ ఏమి అడగలేదు, ఫస్ట్ టైం అడిగింది ఆవిడ. అమ్మమ్మతో ఇంకో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మమ్మతో కామెడీగా ఒక బ్లాగ్ చేస్తా. ఇది మా అమ్మది. మమ్మీ ఇదిగో హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ చెప్పవా? మేరీ క్రిస్మస్ చెప్పవా? ఇది మాది. ఇది మేము నా కోసం నేను తెచ్చుకున్నాను. సో హ్యాపీ క్రిస్మస్ సాయి. మనకే ఇవి. ఇది మా అక్కది. అయిపోయింది. చెప్పండి. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. నీకోసం ఫ్రూట్స్ తెచ్చాను. నువ్వేనా అడిగితే నీకేం కావాలంటే ఇవి చెయ్యి, అడుగు, జ్యూస్ అన్న చేతిస్తాడు సాయి. సరేనా? 2 రోజులు నేను ఉన్న 2 రోజులు తర్వాత నీ ఇష్టం. సరే అండి, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్. బాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంకిత నాయుడు 143 యూట్యూబ్ ఛానల్. సో నేనైతే మా విలేజ్కి వచ్చాను, హెయిర్ స్పా చేయించుకుంటున్నాను. సో ఆఫ్టర్ మా సిస్టర్ది మ్యారేజ్ ఉంది కదా, సో కొంచెం హెయిర్ అంతా మెస్సీగా చిరాగ్గా ఉంది. సో అందుకని చేయించుకుంటున్నాను నేను. కదా నా ఓవరాల్ లుక్ ఇట్లా ఉంది. చాలా మంది అడుగుతున్నారు, అక్క ఫిల్టర్ ఎందుకు పెడతారు అని. నేను ఫిల్టర్ పెట్టకపోయినా నేను అసలు కలర్ ఇదేనండి. ఓకేనా? నేను ఫిల్టర్ పెట్టకుండా చేసిన వీడియో ఇది. చూసి మీరే చెప్పండి. ఓకేనా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇగో మా బావగారు కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. నేను అట్లానే ఇగో మా కోడలు చూడండి పాష్గా రెడీ అయింది. సో నేనైతే మ్యారేజ్కి వెళ్తున్నానండి. సో మ్యారేజ్ గురించి రెడీ అవ్వడానికి ఇంత టైం పట్టింది. సో నా హెయిర్ స్టైల్ ఎట్లా ఉందో చూసి చెప్పండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడే అందిన వార్త, ఒక నిమిషం,
మన ఇన్స్టాగ్రామ్ అంకిత నాయుడు గారు మరి విచ్చేశారు. మరి ఆవిడ కూడా మంచి టాలెంట్ పర్సనే. మరి కొద్దిసేపట్లో ఈ ఎంట్రీ అంతా అయిన తర్వాత ఆవిడ కూడా స్టేజ్ పైకి వస్తారు. ఇంకా అద్దరిపోయిన పర్ఫార్మెన్స్ మామూలుగా ఉంటాం. మేడం గారు హాయ్ అండి, బాగున్నారు, మీరు ఎప్పుడు బాగుంటారండి, కళకళగా ఉంటారు, చక్కగా అందరినీ ఎంటర్టైన్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. థ్యాంక్ యూ సో మచ్.